రానా రానా అక్కడికి అక్కడ నేను నాకు ఇంట్లో ఇబ్బంది ఉండడం వలన నేను కొంచెం అప్పులు అయిపోయినాయి. నాకు పరేషాన్ ఉండడం వలన నేను మా తెలిసిన వాళ్ళకి చెప్పడం జరిగింది. నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి అని చెప్పిన. నేను చెప్తే వాళ్ళు అన్నారు కదా, మరి ఒక ఉమ్మాన్లో మరి ఒక లేడీ ప్రెగ్నెంట్ లేడీ ఉంది, మరి వాళ్ళకి కేర్ టేకర్గా కావాలి అని అన్నారు. మరి మీరు వెళ్తారా అంటే సరే వెళ్తాను అన్నాను. వెళ్తాను కానీ మరి మీ బాధ్యత అని చెప్పిన. చెప్తే మా బాధ్యత ఏం పర్వాలేదు అన్నారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వేరేలా ఉంది. నేను వెళ్ళిన 3 రోజులకి ఏమైంది సార్, మరి నాకు పని మీద పెట్టండి అంటే పెడతాము, ఆగు, ఎందుకు నీకు అంత తొందర అని అన్నారు. అంటే సార్ లేదు, నేను పనిలో చేరాలి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను ఇక్కడ కూర్చుంటే కాదు అని నేను అన్నా. కూర్చుంటే కాదు అని అంటున్నారు. మరి ఇక అక్కడ నాలాంటి చాలామంది ఉన్నారు. నాలాంటి ఒక 10 మంది, ఒక ఓల్డ్ లేడీస్ కాడి నుంచి వెళ్ళి ఒక 20-21 సంవత్సరం పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు నేను చెప్పుకుంటాను కానీ వాళ్ళు చెప్పుకోలేని బాధ వాళ్ళది కూడా. మరి ఏంటిరా అంటే, ఆంటీ మరి నువ్వు వచ్చేసినావు, నువ్వు ఎలా వచ్చినావు, ఈ వలలో ఎలా చిక్కుకున్నావు తెలీదు కానీ మేమైతే 3 సంవత్సరాలు అయిపోయింది ఈ వలలో చిక్కుకొని మేము వెళ్ళలేకపోతున్నాము అని అన్నారు వాళ్ళు. మరి వెళ్ళలేకపోతున్నారంటే మరి నేను ఎలా వెళ్ళగలుగుతారా అని అంటే, నువ్వు ధైర్యం చేయండి, మేమంటే ధైర్యం చేయలేదు, మాకు ఎవరు సపోర్ట్ లేదు, మేము పేదవాళ్ళము, మాకు అసలు ఎవరు నానే వాళ్ళు లేరు, అందుకనే మేము ఇక్కడ ఈ రీజన్ కూడా ఉంది ఉండిపోతున్నాం అని చెప్పిండ్రు. అంటే నేను అన్నా కదా, మరి ఎట్లా ఏం సంగతి అంటే, మరి ఆంటీ నువ్వు ఫోన్ వాళ్ళ దగ్గర, మరి వాళ్ళు చెప్పినట్టు వింటా అని చెప్పి నా దగ్గర ఫోన్ లాక్కున్నారు. నేను అసలు ఎవరికి నాకు నోటెడ్ ఎవరి నెంబర్లు లేవు, నాకు ఏదున్నా ఫోన్లోనే ఉంది, ఏదున్నా ఫోన్లోనే ఉంది. మరి నేను ఫోన్ ఇవ్వండి సార్ అంటే లేదు లేదు ఇస్తాం అని చెప్పి నాకు గదిలో వేసి లాక్ చేసేసిండ్రు. నాకు లాక్ చేసేసిండ్రు, గదిలో వేసి లాక్ చేసిండ్రు. 15 రోజులు అయిపోయింది. ఏంటి అంటే వాళ్ళు రావడము, వాళ్ళు మేము చెప్పినట్టు వింటే మేము నీకు పంపిస్తాము, లేకపోతే పంపించము అంటే, సార్ మీరు ఏది చెప్పినా నేను వినను, మీరు పని గురించి పిలిచి నన్ను ఇలా చేయడం పద్ధతి కాదు, నేను ఎవ్వరు ఏం మాట వినను, నేను కూడా లోపల నుంచి లాక్ చేసుకున్నా, మీరు ఎవ్వరి మాట నేను వినను, మీరు పంపిస్తా అంటే నేను లాక్ తీస్తా, లేకపోతే తీయను అంటే సరే పంపిస్తామని వాళ్ళ మమ్మీకి పంపిండ్రు. వాళ్ళు మమ్మీ నువ్వు తీసుకురాపో వింటా అన్నది కదా అని అంటే సరే అని నేను ఇక బయటికి వచ్చి ఇక వాళ్ళలాగా నటిస్తున్నా. నేను మీరు చెప్పిన ఇక వాళ్ళకు మీరు చెప్పినట్టు చేస్తా అని నటిస్తున్నా. సరే బిడ్డ నేను చెప్పినట్టు విను, నువ్వు చాలా మంచిదని అంటే అవునమ్మా నువ్వు చెప్పినట్టే. వాళ్ళ మమ్మీ వాళ్ళ వైఫ్ కూడా అతనికి సహకారం, ఆయన చేసే పనులకు ఫ్యామిలీ సహకారం వాళ్ళకి. ఇప్పటికన్నా అర్థమైందా అంటే అర్థమైంది మేడం నాకు, నేను మీరు చెప్పినట్టే వింటా అంటే సరే మరి వంట చేసుకుందాం కూరగాయలు తరుగు అన్నది.
సరే కూరగాయలు తరుగు అంటే ఇక అదే వంకతోని ఇక అక్కడి నుంచి వెళ్ళి ఎట్లా అట్లా ఇక బయలుదేరేసిన నేను. కుట్టడము, ఇక వినకపోతే ఇక కొట్టడము, ఎలా పడితే అలా మాట్లాడడము, తిట్టడము. ఇక నాకు మీరు ఎట్లనో కనబడుతున్నారు వీళ్ళు, ఇక వాళ్ళు చెప్పినట్టే కావచ్చు అని ఇక నేను ఆ నుంచి వెళ్ళి బయలుదేరిన. ఆ తర్వాత మా చెల్లెకి మొబైల్ ఎట్లా దొరికింది మేడం మీకు అక్కడ? మొబైల్ అదే వాళ్ళ మాట విన్న తర్వాతనే వాళ్ళు ఏం చేసినంటే వింటారు కదా అంటే వింటా దేవుని తోడు అంటే వాళ్ళు ఇక నమ్మి ఇచ్చిండ్రు. నాకు ఫోన్ ఇచ్చిన తర్వాత నేనేం చేసిన, మా చెల్లెకి ఫోన్ చేసి చెల్లె మరి ఇట్లా ఇట్లా సంగతి, మరి నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అంటే, మరి అక్క మరి ఒక వీడియో చేసి పెట్టండి, మరి మేము ఎట్లా ఎందుకు పోయినాం అని ఫస్ట్ కొప్పడడం సహజమే కదా, ఎందుకంటే నాకు ఇబ్బంది ఉంది అని వెళ్ళేసిన నేను. ఇక కొప్పడి ఇక తర్వాత సరే నాకు ఒక వీడియో పెట్టు అంటే నేను ఏడ్చుకుంటా వీడియో అంటే కెమెరా వాళ్ళతో మేము ఫోన్లు మాట్లాడిన కూడా కెమెరా ఇక్కడనే ఉంటుంది, ఇట్లా రికార్డ్ అయితేనే ఉంటుంది. ఇక నేను ఏం చేసినా ఇక దబా ఇక వాళ్ళు వచ్చేలోపు నేను డిలీట్ చేసేస్తా అని దబా రికార్డ్ చేసిన. నాకు కాపాడండి నేను ఇక్కడ చిక్కిపోయినా అని నేను మా చెల్లె వాళ్ళకి వీడియో పెట్టి ఇలా డిలీట్ చేసి ఇలా పట్టుకున్న వాళ్ళని వచ్చి లాగేసుకొని నువ్వు నీకు అర్థమైతలేదు కదా అని మళ్ళీ కొడితే కాదు సార్ నేను మా చెల్లెకి ఫోన్ చేస్తున్నట్టే ఇక కథ ఇక లాగేసుకున్నారు. ఇక నాకు ఏది ఫోన్ ఇవ్వలేదు, ఏది లేదు. ఇక అదే లాస్ట్. ఆ వీడియో సార్ వాళ్ళకి వేసిండ్రు, బాలు సార్ వాళ్ళకి, ఇంకా కేటీఆర్ సార్ వాళ్ళకి ఎంఎస్ సార్ కాంటాక్ట్ అయ్యిండ్రు. ఈ సార్ వాళ్ళు ఆ సార్కి చెప్పిండ్రు ఎట్లా ఎక్కడి నుంచి వెళ్ళి కాల్ చేసిండ్రు ఏంది అంతా తెలుసుకొని ఆ సార్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి నన్ను కాపాడి అక్కడికి ఎంబసీకి తీసుకెళ్ళి, అమ్మా నువ్వు ఇక్కడ ఉండు, ఒక 3 days ఉండు, ఇక్కడ నీకు పంపిస్తాము అని చెప్పింది. ఇక అప్పుడు కొంచెం శ్వాస తీసుకున్నాను, లేకపోతే నేను అసలు నిజంగా చెప్పాలంటే అసలు చాలా కష్టంగా ఉంది ఆడ. ఎవరైనా కానీ ఇట్లా విజిట్ మీద దాని మీద మాత్రం వెళ్ళకండి దయచేసి. మీకు ఎంత ఇబ్బంది ఉన్నా అంటే ఉంటాయి ఇబ్బందులు, నేను ఇబ్బందులు ఉన్నాయని నేను పనిచేస్తా అని అనుకున్నా, కానీ నేను తప్పుడు దారిలో వెళ్తానని నేను అనుకోలేదు. నేను వెళ్ళను అని నేను వాళ్ళకు మారం చేస్తేనే వాళ్ళు నన్ను కొట్టిండ్రు, చేసిండ్రు, వాళ్ళ మాట వినకుండానే కొట్టిండ్రు నన్ను. నేనైతే అస్సలు అనుకోలేదు సార్, నిజంగా అంటున్నా కదా. నేనైతే కదా ఇక్కడనే నా సమాధి వాళ్ళు చంపేసి జీవాలకి వేసేస్తాను, कचरा कुंडी में डाल देते बोले वो लोग. हाँ अगर तू कुछ भी तेरे लोगों को बोली तो तेरे को ख़त्म कर देते और लेके जाके वो पैकेट बना के कचरे में डाल देते बोले. बहुत बोले मेरे को. अब मैं बहुत डर गई. फिर वहाँ से मेरे को भागने का मौका मिला, भाग गई. सारे लोग कॉन्टेक्ट में, फिर वो सारे लोग मेरे को रिस्पॉन्ड हुए. फिर कहाँ है किधर है, 1 मिनट भी मेरे को क्या नहीं हुआ बोल के नहीं पूछे बोले सर का नहीं. हर कदम पे मेरे को सारे लोगों का मदद थी, मेरे को सारे लोगों की हेल्प थी. में कितने दिन थे आप? 15 दिन थी. 15 दिन सब लगाए वो लोग. और वो मर्जी उन लोगों की, खाना दिए तो देते थे, नहीं तो नहीं देते थे. लोगों की बात सुनती हूँ, वो तो देते थे, नहीं तो नहीं देते थे. मैं तो नहीं सुनती हूँ, दियो न को दियो. पानी वाशरूम सब अंदर ही रहता था ना, कोई मुश्किल नहीं, ऐसा गुजारा कर ली मैं. और आपके ऐसा बहुत नौजवान लड़कियां भी है बोले, वो लोग भी नहीं बोले तो 10 लोग हैं. 10 लड़कियां? हाँ 10 लोग हैं. अब वो लोग कैसा निकल, मैं तो इंशाल्लाह अल्लाह के फजले करम से निकल गई और सारे लोगों की तुफल से निकल गई, मगर अब वो लोग कैसा निकलते नहीं मालूम. वो लोग అందరికీ నమస్కారం. నేను బాలు కాయితి సిరిసిల్ల. గత నెల 16వ తారీఖున వరంగల్కు చెందిన మహమూదా అనే మహిళ మస్కట్కి వెళ్ళింది. మస్కట్కి వెళ్ళి అక్కడ చాలా నానా ఇబ్బందులు పడి అక్కడ బందీ అయింది. ఒక నకిలీ ఏజెంట్ చేతిలో హైదరాబాద్ చెందిన మునీర్ అనే వ్యక్తి పంపించడని బాధితురాలు చెప్పింది. అక్కడికి పోయినాక చిత్రహింసలకు గురి చేయడం, కొట్టడం, రూమ్లో గదిలో వేసి తాళం వేయడం, ఆ ఫోన్ లాక్కోవడం వంటి చర్యలకు పాల్పడితే ఆ మహిళ ఒక జర్నలిస్టు మనోజు దృష్టికి తీసుకెళ్తే ఆ జర్నలిస్టు నా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీంతో వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి ఎంత హెల్ప్ అయినా చేద్దాం బాలు, ఆమెను ఖచ్చితంగా ఇండియాకి రావాలని చెప్తే అక్కడ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐఎస్ఎల్ అధ్యక్షులు
అహ్మద్ గారు మరియు ఈటీసీఏ దుబాయ్ కిరణ్ గారు మనకు సహకారం అందించారు. అలాగే జూపల్లి వెంకట్రావు గారు కూడా మనకు పరోక్షంగా ఈ కేసులో సపోర్ట్ చేశారు. కేటీఆర్ గారు మొత్తం ఆ మహిళ దుబాయ్కి అది మస్కట్ నుంచి ఇండియా రావడానికి ఖర్చు పెట్టుకొని తీసుకురావడం జరిగింది. వల్ల ఖచ్చితంగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే టూరిస్ట్ వీసాల మీద వేరే దేశాలకు పని కోసం వెళ్ళకండి. అసలు కంపెనీ వీసా కొంచెం ఒక ప్రభుత్వ ఆమోదిత సంస్థలు వాళ్ళు పంపే దాని మీదనే వెళ్ళండి, కానీ ఇట్లా వెళ్ళి మోసపోయి ఇబ్బందులు పడకండి. ఈ మహమూదాను ఇండియాకి తీసుకురావడానికి సహకరించిన కేటీఆర్ గారికి మరియు మా అహ్మద్ గారికి అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇట్లా చాలా మంది మహిళలు ఉన్నారు, ఇంకా 21 ఏళ్ళ నుంచి పైబడి ఉన్న మహిళలు ఉన్నారు, 10ల సంఖ్యలో ఉన్నారు, వేడుస్తున్నారు వాళ్ళు అని చెప్పి చెప్తారు. సో మీ తరఫు నుంచి కేటీఆర్ గారి తరఫున వాళ్ళని కూడా ఏమైనా చేస్తారా? కేటీఆర్ తరఫున కాదు, కేటీఆర్ గారు చేసే కాడు చేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మరియు తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఇది ఒకటే కాదు, చాలా యుఏఈ గల్ఫ్ దేశాల్లో చాలా సుమారుగా ఈ భారతదేశం నుంచి 15 నుంచి ఇప్పుడు ఒక తెలంగాణ నుంచి 15 నుంచి 20 లక్షల మంది ఇప్పుడు వలస వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. చాలామంది వీసాల మీద కలివేలై చాలామంది ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. అక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ తక్షణ సాయం అందే విధంగా వాళ్ళకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ఈ కేసులో మనకు బాగా సపోర్ట్ చేసిరని చెప్పి మనకు అక్కడ ప్రతినిధి చెప్పారు. థ్యాంక్ యూ. ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ధన్యవాదాలు. కేటీఆర్ అన్న, మీరు ఈరోజు హెల్ప్ చేసి ఇక్కడికి ఈ మహిళను తీసుకురావడం ధన్యవాదాలన్న. మా సహకారం ఉన్నప్పటికీ కూడా మీరు చాలా ఈ కేసులో మస్కట్తో మాట్లాడి ఎంబసీ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఇక్కడికి తీసుకురావడం థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పటికీ ఏం లేదంటే పాప మా మహిళ ఇప్పుడే భయాందోళన ఉంది, ఇప్పుడే వచ్చింది కాబట్టి తర్వాత మేము మాట్లాడతాం. లేదా చర్చించినాక మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పెట్టుకొని మనం లీగల్ టూరిస్ట్ వీసా మీద మనం ఆ దేశ చట్టాలు వాళ్ళకు అనుగుణంగా ఉంటే దాని చట్టాలకు అనుగుణంగా ఉండాలి. మనం అనుకున్నట్లు నడవాయి కాబట్టి చూద్దాం. థ్యాంక్ యూ.